ఈరోజు చాలా మంది అంటే 13, 12 వయసు కలిగిన వారు కూడా ప్రేమ అని ఎంతో ఆరాటపడుతున్నారు, ఆతృత పడుతున్నారు, కలవరపడుతున్నాడు. ఇక్కడ ఏమండి, కలతపరచుకోకండి. డు నాట్ అవేకెన్ లవ్. మరి మీరు అంటారు నాకు 20-25 దాటిందండి, మరి ఇప్పుడైనా. నో, ఐఎమ్ ఓన్లీ టెలింగ్ యూ అంటిల్ ద టైమ్ ఇస్ రైట్. సరైన సమయంలో సరైన వ్యక్తిని దేవుడు అనుకూలమైన సరైన సమయంలో పంపిస్తాడనే విశ్వాసము ఉండాలి. దానికి నేను ఒకటే చెప్తాను, మీరు ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మొదట వెతుకుతే, ఆయన పాదాలని గట్టిగా పట్టుకుంటే, మీకు అవసరమైన వారిని, దేవుని చిత్తంలో ఉన్న వారిని దేవుడు మనకి సరైన సమయంలో పంపిస్తాడు. చాలా మంది ఏ రీతికి తెలుసా అండి, ఇలాంటి ఆలయంకి వచ్చేవారు కూడా ఇక్కడుందా నా భార్య అని వెతుకుతూ ఉంటారు తెలుసా, ఇక్కడున్నాడా నా భర్త అని వెతుకుతూ ఉంటారు. ఓ ఈయననే కాబోవచ్చు, తినే కాబోవచ్చు. తిని చూడు ఎంత బాగా ప్రార్థన చేస్తుంది, అసలు ఎంత కన్నీరు విడుస్తుంది చూడు, నాకు ఇట్లాంటి భార్యని కావాలని ఆలయాల్లో, లేకపోతే ఫెలోషిప్స్లో, లేకపోతే ఫంక్షన్స్లో వెతుకుతూ ఉంటారంట. తినేనా భార్య, తినేనా భర్త, తినేనా భార్య, అలా వెతుకుతూ తిరుగుతున్నారా? కంగారు పడకండి. భౌతికమైన రూపాన్ని లక్ష్య పెట్టకండి, బహిరంగ స్వరూపాన్ని, బహిరంగంగా ఉన్న వాటిని లక్ష్య పెట్టకండి. దేవుడు హృదయాన్ని లక్ష్య పెట్టే దేవుడు. నమ్ముతున్నారా? వీ డు నాట్ హ్యావ్ టు కీప్ సర్చింగ్, వీరేనేమో అని. నో. దేవుడు తను తగిన సమయంలో మనకి బయలుపరుస్తాడండి. డు నాట్ అవేక్ ఇన్ లవ్ అంటిల్ ద టైమ్ ఇస్ రైట్. డు నాట్. దేవుడు ఇచ్చే సమయం కోసం ఎదురు చూద్దాం. దేవుని అడిగితే దేవుడు తగిన సమయంలో బయలుపరుస్తాడు, సూచనలు ఇస్తాడు, వాగ్దానం ఇస్తాడు, అన్నీ కూడా అనుకూలపరుస్తాడు. ప్రతికూల పరిస్థితిని కూడా దేవుడు సద్దుమర్చి అనుకూలపరుస్తాడు. మీరు నమ్మాలి. ఐ విల్ నాట్ అవేక్ ఇన్ లవ్ అంటిల్ ద టైమ్ ఇస్ రైట్. ఎవరినో చూసి కొద్దిగా ఎవరైనా మంచిగా మాట్లాడితే చాలు, ఆఫీస్లో కానివ్వండి, కాలేజ్లో కానివ్వండి, ఇంత మంచిగా నాతో మాట్లాడుతున్నాడు అంటే తినేమో క్రైస్తవుడంట, ఆయనకి బ్యాక్గ్రౌండ్ ఉందా, బైబిల్ చదువుతాడా, బైబిల్ ధ్యానిస్తాడా, లేకపోతే ప్రార్థన కనీసం 5 నిమిషాలైనా చేస్తాడా, అవన్నీ అవసరం లేదు, క్రైస్తవుడంట. ఇంకా అసలు క్రైస్తవులు దొరకనట్టు జస్ట్ బికాజ్ హీ కాల్స్ హిమ్సెల్ఫ్ క్రిస్టియన్, అమాయకమైన యవనస్తురాలు క్రైస్తవుడంట అని లొంగిపోతున్నారు. ఇంకేంటి, స్నేహం అధికమయ్యే కొలది, స్నేహము పెరిగే కొలది నువ్వు ప్రార్థన చేస్తావా అంటే ఆయనకు ప్రార్థన రాదు, వాక్యం చదువుతావు అంటే చదవడం రాదు. కానీ మిమ్మల్ని, స్త్రీలను ఇంప్రెస్ చేయడానికి ఏం చెప్తాడు, అవును నేను ప్రార్థన చేస్తాను, నేను ఇన్ని రోజులు వెళ్తాను ఆలయానికి, నేను వాక్యం చదువుతాను అని చెప్తే, ఆహా దొరికేస్తాడు నాకు నా భర్త అనేసి ఎగిరిపోతూ ఉంటారు, పైకి ఎగిరిపోతూ ఉంటారు. చాలా జాగ్రత్త అండి, చాలా